నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ బుద్ధి తెచ్చుకున్నాను ఆగిపోయాను అని అనుకుంటే భారత వైపు నుంచి ప్రతిదాట్లు కూడా ఆగిపోతాయి, లేదంటే ఇంకా దెబ్బ కొట్టాలి ఎలాగో స్టార్ట్ అయింది కాబట్టి పిఓకేని మనం స్వాధీనం చేసుకొని ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఈ సమయం కోసం ఎదురు చూస్తుంది కాబట్టి అది రూపం దాల్చే అవకాశం ఉందా, లేదంటే భారత్ కూడా సరే వీళ్ళు ఆగారు కదా ఆగిపోయే అవకాశం ఉంటుందా? మాకు ఎయిర్ ఫోర్స్ లో అంటాం సార్, స్కై ఈజ్ ద లిమిట్. మనం పిఓకేని స్వాధీనం చేసుకోవచ్చు, బలూచిస్తాన్ విరగొట్టచ్చు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రిజైన్ చేయవచ్చు, పాకిస్తాన్ ప్రధానమంత్రి రిజైన్ చేయవచ్చు, వాళ్ళకి ఆర్థిక సంక్షోభం జరగవచ్చు, వాళ్ళ సివిల్ రివల్యూషన్ జరగవచ్చు, ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ ప్రధానమంత్రి కావచ్చు. స్కై ఇస్ ద లిమిట్. వాళ్ళ స్వయంకృతాపరాధం. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుంచి విడుదల చేయాలి అంటూ ఇమ్రాన్ ఖాన్ అనుచరులు పెద్ద ఎత్తున జైలు దగ్గర కూడా వెళ్ళారు. ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఏం జరుగుద్ది? మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీ గారిని చూసి నేను ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తన దేశాన్ని ఎలా ముందుకు నడపాలి, మన ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, ఇండియా ఫస్ట్, నా దేశాన్ని ఆయన అన్న వెంటనే ఆయన తీసేశారు. ఆయన అప్పటి ప్రధానమంత్రికి ఇప్పటి ఆర్మీ చీఫ్ కి అసలు పడేది కాదు. సో ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఒక అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు పాకిస్తాన్ లో ఇప్పుడు అంతర్యుద్ధం మొదలైంది అనుకోవాలా? అంతర్యుద్ధం మొదలైనట్టే. ఇప్పుడు ప్రజల ముందున్న ఆప్షన్ ఏంటి? నిజానికి అక్కడ ప్రజలను కూడా పాకిస్తాన్ పాలకులు సైనికుల్లాగానే చూడాలా, లేదంటే వాళ్ళ ఆలోచన వేరుగా ఉంది అనుకోవాలా? పాకిస్తాన్ చాలా విచిత్రమైన దేశం సార్. అక్కడ ప్రతి ఒక్కటి ఇప్పుడు మన జిల్లాలో ఏంది కలెక్టర్కి పవర్స్ ఉంటాయి, అక్కడ కలెక్టర్కి పవర్ ఉండదు. ఒక కర్నల్ కింద కలెక్టర్ పనిచేస్తాడు. అక్కడ వ్యవస్థలన్నీ నడిపేది ఆర్మీ. పాలు అమ్మాలన్నా పాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఆర్మీ నడుపుతుంది, బస్సులు నడిపే ఫ్యాక్టరీ ఆర్మీ నడుపుతుంది, ఇండస్ట్రీస్ ఆర్మీ పేరు మీద ఉంటాయి. మీరు ఊహించగలరా ఏ దేశంలో అయినా ఇది? ఆర్మీ ఏం పని చేస్తుంది? బిజినెస్లు చేస్తుంది అక్కడ. ఈ కంట్రీ ఎంటైర్ కంట్రీ ఈజ్ రన్ బై ఆర్మీ. అక్కడ ఉన్నది పప్పెట్ ప్రైమ్ మినిస్టర్, అక్కడ ఉన్నది పప్పెట్ పార్లమెంట్. సో కొన్ని వార్తలు వచ్చాయి కానీ ఇంకా ధృవీకరించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అరెస్ట్ చేశారు, కొత్త ఆర్మీ చీఫ్ వచ్చే అవకాశం కూడా ఉంటుందని. మీరు ఊహించండి సార్, ఏదైనా ఎలక్షన్ ఓడిపోతే కార్పొరేటరే మరి మొహం చూపించుకోలేడు, ఎమ్మెల్యే మొహం చూపించుకోలేడు. ఒక యుద్ధం ఓడిపోయిన ఆర్మీ జనరల్ ఎవరిని నెత్తిన పెట్టుకుంటారు? నంబర్ 1. నంబర్ 2, పాకిస్తాన్ ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి, పాకిస్తాన్ తహరీకే ఇన్సాఫ్ కి అత్యధిక స్థానాలు వచ్చాయి పార్లమెంట్ పాకిస్తాన్ అసెంబ్లీలో. కానీ వాళ్ళని డిస్క్వాలిఫై చేసి వాళ్ళకన్నా తక్కువ సీట్లు వచ్చిన 3 పార్టీలు కలిసి అక్కడ రూలింగ్ చేస్తున్నాయి. అక్కడ దేశ ప్రజలకు ఎన్నుకున్న ప్రధానమంత్రి రాలేదు. తీవ్ర అసంతృప్తుల్లో ఉన్నారు అక్కడ ప్రజలు. అంతర్యుద్ధం మరీ ఘోరంగా ఉంది. ఆర్థిక సమస్యలు, అక్కడ డబ్బులు లేవు. మన ₹1 అక్కడ 200 పాకిస్తాన్ రూపాయలతో సమానంగా తయారైంది అక్కడ. కానీ శ్యామ్ ప్రసాద్ గారు, పాకిస్తాన్కి తన సామర్థ్యం తెలుసుండి కూడా ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడిందని అనుకోవాలి? అంటే ఏ ధైర్యంతో భారత భూభాగం పైకి యుద్ధ విమానాలను తీసుకొచ్చింది, వాటిని కూల్చేసాం. కానీ ఏ ధైర్యంతో తీసుకొచ్చింది? అంటే చైనా ఆయుధాల ధైర్యంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడింది అనుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఇది ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అంటాం. పాకిస్తాన్ దగ్గర ఏం లేదు, అదొక పెద్ద మాస్క్ మాత్రమే, అదొక ఫ్రంట్ మాత్రమే. చైనా తన ప్రపంచకాన్ని పెంచుకోవడానికి, తన పరపతిని పెంచుకోవడానికి పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకుంటోంది. చైనా దగ్గర అప్పులు తెచ్చుకున్న దేశాలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. పాకిస్తాన్ విల్ బి ద లేటెస్ట్. సో నిజానికి పాకిస్తాన్ భారతదేశం స్నేహం కావాలని ప్రపంచ దేశాలన్నీ ఉవ్విళ్ళూరుతూ ఉంటే స్నేహాస్తం అందిస్తున్నాయి. ముస్లిం కంట్రీస్ కూడా భారతదేశ స్నేహం కోసం వస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం భారతదేశం వైపు ఇప్పుడు కయ్యంతో కాలు దువ్వి తన వినాశనాన్ని తనే తెచ్చుకుంది. రైట్? చూడండి సార్, నిన్న మన పత్రికా ప్రకటన చేసింది ఎవరు? కర్నల్ ఖురేషి, ఒక ఆర్మీ ఆఫీసర్. రిలీజియన్ కమ్స్ నెక్స్ట్. పాకిస్తాన్ లో చూపించడానికి ఏముంది? ఆ జనరల్ ముందుకు వచ్చాడా? మీ టీవీ మీటింగ్ లో చెప్పాడా? జనరల్స్ ఎవరైనా వచ్చారా? వాళ్ళ ఆర్మీ ఆఫీసర్లు ఎవరైనా వచ్చారా? వాళ్ళ ఎంపీలు ఎవరైనా వచ్చారా? పార్లమెంట్ సెషన్ పెడితే పార్లమెంట్ సెషన్ అటెండ్ అవ్వడానికి ఎంపీస్ రాలేదు అక్కడ. అవును, ఎంపీలు కూడా ఇప్పుడు పార్లమెంట్లో ఏడుస్తున్నారు. నిజానికి దీన్ని ఎలా చూడాలండి? ఎంపీలు పార్లమెంట్లో ఏడవడం, ప్రధానిని తీసుకుని వెళ్ళి బంకర్లో దాచిపెట్టడం, ప్రధాని కూడా వణికాడు ఆ శబ్దం విని అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. ప్రధానినే తీసుకుని వెళ్ళి బంకర్లో
ప్రధాని ఆఫీస్కి కోతవేటు దూరంలోనే మన మిసైల్ పడటం. అవును, ప్రధానిని ఆర్మీ చీఫ్ ని సేఫ్ హౌస్ కి తరలించారు. అంటే ప్రధానికి అక్కడ రక్షణ లేదు, ఆర్మీ చీఫ్ కి అక్కడ రక్షణ లేదు. అందుకనే పార్లమెంట్ లో పాకిస్తాన్ అసెంబ్లీలో, వాళ్ళ పార్లమెంట్ అసెంబ్లీ అంటారు, పాకిస్తాన్ అసెంబ్లీలో ఆ ఎంపీ అన్నాడు, ప్రభుత్వం మనల్ని కాపాడటం లేదు, ఆర్మీ మనల్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మీరు కొద్దిసేపు అందుబాటులో ఉన్న ఒక ఎక్స్క్లూజివ్ వీడియోని మీకు చూపించబోతున్నాం. కొట్టిలోని పాకిస్తాన్ పోస్ట్ భారత ఆర్మీ ధ్వంసం చేసినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ దృశ్యాన్ని మీకు చూపించబోతున్నాం. మన ఆర్మీ రిలీజ్ చేసినటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇవి. కొట్లిలోని పాకిస్తాన్ క్యాంపును ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు. కొట్లిలో పాక్ పోస్ట్ ని మనం ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు. పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులను కూడా కాపాడుకోలేకపోతుంది, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా కాపాడుకోలేకపోతుంది. ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇవి. మన ఆర్మీ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు చూడండి. ఒకసారి అక్కడ ఒక ఆర్మీ పోస్ట్ కనిపిస్తుందా? ఆర్మీ పోస్ట్ పైన మన డ్రోన్ దాడి చేయడంతో ఒక్కసారిగా అక్కడ మంటలు వ్యాపించాయి, పొగ వ్యాపించింది. ఆ పొగ కంటే ముందు అక్కడ ఒక ఆర్మీ పోస్ట్ మనకు కనిపిస్తుంది. ఇది కొట్లిలో ఆ ఆర్మీ పోస్ట్ ధ్వంసమైనటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిజానికి పాకిస్తాన్లో ఆర్మీ పోస్టులకు ఉగ్రవాద పోస్టులకు తేడా లేదు. ఆర్మీ ఉగ్రవాదులు రెండు కూడా కలిసే ఉంటాయి. అందుకే ఆర్మీలో చేసిన వాళ్ళే ఉగ్రవాదులుగా మారి మన దేశంపైకి దాడికి వస్తున్నారు. మన పహల్గాం దాడిలో కూడా పాక్ మాజీ కమాండోనే ఉన్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు, ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన దృశ్యాలను అందరికంటే వేగంగా మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది ఆర్టీవీ. యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ను వేగంగా నిరంతరాయం మీకు అందిస్తున్నాం. శ్యామ్ ప్రసాద్ గారు, కొట్లిలో ఆర్మీ పోస్ట్ను కూడా మనం ధ్వంసం చేసాం, అవి కూడా మన సోషల్ మీడియాలో పెట్టాం. మన ఆర్మీ అధికారికంగా రిలీజ్ చేసింది. ఇంతకు ముందు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అని కూడా మనం కొట్టాం. అక్కడ పొగలొస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా వాళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ ఉన్నారు అక్కడ ప్రజలు. ఇప్పుడు ఒక ఆర్మీ పోస్ట్ ను కూడా మనం ధ్వంసం చేసాం కొట్లిలో. మీరు ఊహించండి, ఆర్మీ పోస్ట్ ని ధ్వంసం చేయడమే కాకుండా ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయంటే మన టెక్నాలజికల్ ఇన్నోవేషన్, మన టెక్నాలజికల్ సుపీరియారిటీ ఎంత ఉందో మీరు ఒక్కసారి ఊహించండి. ఇది అక్కడ దేశ ప్రజలు గమనించడం లేదనుకుంటారా? అక్కడ సైనికులు గమనించలేదనుకుంటారా? వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? వాళ్ళ ఆస్తిస్థైర్యం దెబ్బతిందా? వాళ్ళు పాకిస్తాన్ 1971 వారిలోగల 90,000 మంది అస్త్రసన్యాసం చేసి పారిపోరని ఎలాగా అనుకోగలం? చాలా దెబ్బతీస్తుంది ఇది వాళ్ళ మనోధైర్యాన్ని. ఒక ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. పాకిస్తాన్కి ముందు వెనుక కూడా అగ్నిగుండమే కనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇప్పుడు వేరే దారి లేదు, భారతదేశం ముందు తప్పైపోయింది అని సాగిల పట్టం తప్ప వేరే అవకాశం లేదు. ఎందుకంటే బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను 20 మంది సైనికులను బలూచిస్తాన్ ఆర్మీ చంపేసింది. బ్రేకింగ్ న్యూస్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. తెహ్రీక్-ఏ-తాలిబాన్ 20 మంది పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడిలో చనిపోయారు. పాకిస్తాన్ ఆర్మీని తెహ్రీక్-ఈ-తాలిబాన్ చంపేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి దృశ్యాలు బలూచిస్తాన్ ఆర్మీ దాడి చేసినటువంటి దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. మరికొద్ది సేపట్లో ఈ తెహ్రీక్-ఈ-తాలిబాన్ చేసినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా మీకు చూపించబోతున్నాను. నిజానికి తెహ్రీక్-ఈ-తాలిబాన్ దాడులు చేస్తూ ఉండటంతోనే కాబూల్పై పాకిస్తాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి చెడిపోవడానికి కూడా కారణం ఇదే. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్లో దాడులు చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ అడ్డుకోవడం లేదు అంటూ ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాకిస్తాన్ కయ్యానికి కాలు దూపింది. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇటువైపు ఇండియా, ఈస్ట్ తూర్పు వైపు ఇండియా, అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇటు మధ్యలో నుంచే పాకిస్తాన్ భూభాగం నుంచే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడులను తట్టుకోలేకపోతుంది. పాకిస్తాన్ అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఇరుక్కుపోయింది. కేవలం మహా అయితే ఇప్పుడు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా
ఇప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో చేరడానికి ఆసక్తిని చూపిస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కేవలం పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే పాకిస్తాన్కు మిగిలే అవకాశం ఉంది. ఒకసారి ఎందుకంటే తెహ్రీక్ తాలిబాన్ 20 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. ఇంతకు ముందు మనం చూసాం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 14 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. ఇప్పుడు తెహ్రీక్ తాలిబాన్ 20 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. భారత ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని పేల్చేసింది. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను పేల్చేసింది. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా పేల్చేయడంతో పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు ఆత్మస్థైర్యం దెబ్బతింది. వాళ్ళ మొరాలిటీ పూర్తిగా దెబ్బతింది. ఇక యుద్ధం చేయలేని విధంగా పాకిస్తాన్ ఆర్మీ మిగిలిపోయే అవకాశం కనిపిస్తుంది. శ్యామ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. శ్యామ్ ప్రసాద్ గారు, ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితిని ఎలా చూడాలి? ముందు నుంచి ఈస్ట్ వైపు నుంచి భారతదేశం పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కొట్టేసింది. అటు తెహ్రీక్ తాలిబాన్ 20 మంది పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధులను చంపేశారు. అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎక్కడ కుదిరితే అక్కడ పాకిస్తాన్ సైనికులను చంపేస్తూ ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎలా చూడాలి? మీరు చూడండి సార్, అక్కడ పాకిస్తాన్ కి మీద ఆఫ్ఘనిస్తాన్ కి బలూచిస్తాన్ కి పీకల దాకా కోపం ఉంది సార్. బలూచిస్తాన్ మినరల్ రిచ్ కంట్రీ. అక్కడ వాళ్ళు అన్ని తీసుకొచ్చి వాళ్ళు నీళ్ళన్నీ ఇక్కడ వాడుకుంటారు. పంజాబ్ కి సింధ్కి వాళ్ళకి చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు. నంబర్ 1. నంబర్ 2, ఆఫ్ఘనిస్తాన్ కి మనకి ప్రజల మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి. మనకి తాలిబాన్ తో గవర్నమెంట్ గా ప్రభుత్వ పరంగా మనకి దౌత్య సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా అక్కడ ప్రజలకి మనం ఎంతో మంచి పనులు చేసాం. ఆ విషయం తాలిబాన్ కూడా తెలుసు. కాబట్టి ఈ రోజు ఏమైంది, పాకిస్తాన్ ఏకాకిగా మారిపోయింది. పెంచి పోషించిన ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ చేసిన ఆఫ్ఘనిస్తానే ఈ రోజు వాళ్ళు మాట్లాడలేదు. తెహ్రీకే పాకిస్తాన్ అని చెప్పి, తెహ్రీకే తాలిబాన్ అని చెప్పి, పాకిస్తాన్ కూడా ఒక లింక్ ఉంది అక్కడ. తాలిబాన్ ఏజెన్సీ పాకిస్తాన్ లో కూడా